ముందుగా ఒక కడాయి తీసుకొని ఇందులో 3 పావుల ఆయిల్ అనేది పోసేసుకోండి. ఇది అనేది వేడయ్యాక ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది వేయండి. సో ఇది వేడయ్యాక ఇందులో ఆనియన్స్ అనేది వేసుకోండి, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్. ఈ ఆనియన్స్ వేడయ్యాక ఇందులో చికెన్ అనేది వేయండి. ఇక్కడ నేను 1/2 kg చికెన్ అనేది తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఉప్పు అనేది వేసేసుకోండి, ఉడకడానికి తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఉడకడానికి కొంచెంసేపు వెయిట్ చేయండి, మూత పెట్టుకొని ఉడకనివ్వండి. చికెన్ అనేది ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసేసుకొని కలపండి. ఒక 1 minute ఈ పసుపు అనేది ఇందులో ఉడకనివ్వండి. పసుపు అనేది ఉడకాలి. అలాగే ఇందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి, వేగనివ్వండి ఒక 1 minute. సో ఇప్పుడు కారం అనేది వేసేసుకోండి. 2 టేబుల్ స్పూన్ కారం అనేది వేసాను. మీరు టేస్ట్కి తగ్గట్టు మీరు కారం అనేది వేసేసుకోండి. కొంచెం అనేది పడుతుంది. సో ఇందులో కొంచెం ఉప్పు అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ అనేది పోసేసుకోండి, 1/2 గ్లాస్ వాటర్ అనేది పోసేసుకొని ఇప్పుడు మూత పెట్టండి. ఈ కారం అనేది ఉడకనివ్వండి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి. సో ఇలా అనేది దగ్గరికి రావాలి. ఇలా దగ్గరకు వచ్చాక ఇప్పుడు ఇందులో కొంచెం కుడకపొడి అనేది యాడ్ చేసేస్తున్నాము. కొంచెం తీసుకోండి, వేసి కలపండి. అలాగే ఇందులో కొంచెం మసాలా అనేది యాడ్ చేసేసండి. అలాగే ఇందులో చికెన్ మసాలా అనేది కూడా యాడ్ చేసేసేయండి. చికెన్ మసాలా కొంచెం కొంచెం యాడ్ చేసేసి ఒక 1 minute ఇందులో ఉడకనివ్వండి ఈ మసాలాలు ఇవన్నీ. సో ఇప్పుడు ఇందులో కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసేసుకొని ఇప్పుడు గ్యాస్ అనేది టర్న్ ఆఫ్ చేసేసుకోండి. చికెన్ కర్రీ అనేది అయిపోయినది. సో ఇలా అనేది చేసేసుకోవాలి చికెన్ కర్రీ అనేది. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సజగ్ గసిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like and subscribe to Sajag Gasri.